ఊరెత్తకపోయిందని చేతులు లేవు అవి చెప్పేది కదా చట్నీ చేసి పార్సల్ చేస్తా పిచ్చి చెట్టు పిచ్చి చెట్టు కాదు నువ్వు మంచిగా ప్లాన్ మీద నువ్వులే ఆయలైనా బంక బంక పడుతుంది బంకకు పోతున్నాయి ఫ్రెండ్స్ మేము అమ్మ చుట్టూ తీసుకోరా బండ కింది గూడెం బామాది బాగున్నవారా యాదగిరి నాకు తెంపిస్తా ఉంటారు నేను తింటా ఉంటా వచ్చిందండి వయ్యారి ఉన్నాయి తట్టడానికి అందుకే ఊరెత్తకపోయిందని బాగా చేతులు లేవు నేను తెంపిస్తే తింటుంది గాయస్ ఫ్రెండ్స్ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ అని చెప్పండి అది చెప్పనీకి రాదు మళ్ళీ మాకు ప్లీజ్ అది మై ఛానల్ సబ్స్క్రైబ్ మీ అమ్మ చదువుకుంది అవి చెప్తుంది కదా కన్నులకే తీయదనం సబ్స్క్రైబ్ ఓకేనా లోటో పీస్ పీపుల్ పై లోటో పీస్ ఛానల్ పేరు బాగుంది కదా బాగుందా అండి మేము అమ్మకు నేర్పు బాగా అమ్మకు ఇంగ్లీష్ నేర్పియాలా మా అమ్మ ఇంగ్లీష్ లో మస్తు మాట్లాడుతుందా ఒకటి రెండు అన్నది ఎంపకపోతే అమ్మ కూర ఫీల్ అవుతుంది కూర అయ్యేది మళ్ళా కూర పచ్చడి కష్టపడి చేస్తా కదా అట్లా అందుకనే ఫీల్ అవుతుంది చూసిరా ఫ్రెండ్స్ తల్లికాయలు కష్టపడేది పనే కాదు ఏది కూడా ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి పార్సల్ చేస్తా చట్నీ చేసి పార్సల్ చేస్తా కొరియర్లో పంపిస్తా చూడండి మా అమ్మ ఎంత జాలి హృదయం ఎండుమిర్చి తెచ్చి రెండుగా ఇసుంచి నూనెలో ఏంపి మంచిగా రోట్లో పచ్చడి చేసి మిక్సీలో కాదండి రోట్లో పచ్చడి చేసి బాగుంటుంది రోట్లోనే రోకల బండతో మంచిగా నూరి చట్నీ దంచి చేస్తానండి మామూలుగా ఉండదు పార్సల్ అంటే ఎంత కావాలి కిలో కావాలి ఎంత నాలు టేస్ట్ చూసి అంత అయితే మంచిదా తీసుకుపోయి వస్తారు మనలాగా ఇంకేడు మీద ఇదేం చెట్టు ఆంటీ తెలుసా ఏమరా పిచ్చి చెట్టు అంత పిచ్చి చెట్టు కాదు పండ్ల చెట్టే దాని పేరు ఏందో అంటే చెట్టు అంటారు పండు మీ అమ్మకు నాన్న జానపండ్లు లాగా ఉంటాయి కానీ జానపండ్లు కావు అయితే బతుకు చెప్తాను బొంతోడు చెట్టు బొంతోడు చెట్టు ఎందుకంటే కాయలు కొంచెం పొంత చెట్టుకే చెట్టే బొంత అట్లా ఒకటి మా అమ్మకి వావ్ ఇట్స్ యమ్మీ అప్పుడే అత్తపోతూనే నేను కవర్ తెచ్చుకున్నా అత్తపోతూనే ఉంది ఇక నీకే నేనే అవును నువ్వు మంచిగా ప్లాన్ మీద ఉన్నావులే ఇంటెలిజెంట్ ఫెలో బడే పాను చేస్తుందబ్బా పాన్ అంటే పాడు చేస్తుందా ప్లాన్ చేస్తుందా పాడైందా ఇదేమన్నా బతికాధారం చేస్తా చెడిపోయేది ఏం చేయవు నువ్వు నేను చేస్తా ఇంకా చెప్తావు కలివెంకాయల వీడియో మంచిగా ఉంటే నాకు పంపిర్రి నేను ఏ కాయలైనా తెంపి మీకు వీడియో పెడతా లైక్ చేయండి కాయలైనా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మా అమ్మ ఫ్రెండ్స్ ఎవరన్నా కావాలంటే చెప్పురు ఇప్పుడే అమ్మేస్తా నేను ఎక్కువ పైసలు కూడా 10,000 ఇస్తుంది వాళ్ళు 10,000 కాదు 10 లక్షలు ఇచ్చినా నేను రాను మా అమ్మ మాకు నుంచి పని చేస్తుంది నీకు ఇంటికి కావాలంటది ఆకిట్లకి ఇవ్వడం వస్తే కుక్కలు ఎట్లా గెలుగుతాయి అట్లా గెలుగుతుంది కుక్క కంటే ఎక్కువనే గెలుగుతా దోమ కూడా రాని దోమ కూడా రాదు ఈగ కూడా అలా ఇంటి ముందు అలా ఆ కాపుకైతే సూపర్ కావాలంటే చెప్పురి అమ్మేస్తా నేను భరించలేదు నన్ను కొనేటోడు కూడా లేడు ఫ్రెండ్స్ మీకు తెలియదు నరకం అంటే ఎట్లుంటో చూపిస్తుంది మా అమ్మ నన్ను బా నిజంగా ఫ్రెండ్స్ నేను కాబట్టి భరిస్తున్నా ఫ్రెండ్స్ నిజంగా మంచి కూతురు చీరకాయలన్నీ కింద పోతున్నాయి ఫ్రెండ్స్ పెద్దగా అయినావు బంక పడుతుంది బంకకు పోతున్నాయి ఫ్రెండ్స్ మేము ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీకేమన్నా బుర్రున్నదారా పెద్ద చేయకుంటేనే మీరు పెద్దగా అయినరు గాలికి పీకుతారు పెద్దగా అయినరు ఊరికనే పొడుగు అయినరు ఊరికనే అందరికి వస్తాయి బిడ్డలకు పక్కన మీరు ఎప్పుడా అన్ని
పువ్వులురా నేను దొరుకుతా. నువ్వు ఎప్పుడు ఉన్నావు దొరికినావు, ఎప్పుడో దొరికినావు, నువ్వు బుక్ అయిపోయినావు. బుక్ అయిపోయినావు. ఆంటీ వాళ్ళ ఎప్పుడు 5 నెలల తిరిగితే ఎప్పుడు తిరుగుతాం అబ్బా. అమ్మ చుట్టూ తీసుకోరా. బండ కింది గూడెం బామార్ది బాగున్నవారా యాదగిరి. ఇవాళ వస్తుంది పాట చూడు. ఎప్పుడు ఇట్టు పెట్టింది మూతి దాకా. నువ్వు వచ్చినావంటే గేమ్లే ఎగురుడే దింపుడే. నేను తీసేస్తుందమ్మా, రాగింగ్ చేస్తుంది ఆంటీ. ఆ పిల్లతో డాన్స్ కూడా చేస్తుందిరా. పిల్ల వచ్చిందమ్మ ఉయ్యారి అంటది. అంట వచ్చి మరి నేను ఊరుకుంటా. నేనే వచ్చిందమ్మ ఉయ్యారి అని నీకు ఆమెకే కోసం. ఇంకో అన్నేడేనా? ఇంకో ఆయన ఉంటాడు కదా, ఇద్దరే ఉంటారు కదా. ఇద్దరే ఉంటారు అన్న. చాలు. నేనైతే చెట్టు ఎక్కి ఇస్తరాకులు కట్టాలు వస్తాయి కదండి, పాత ఆకులు అవి అండి. ఆకులు ఇప్పటి కాదండి, వెనకటి జమానాలా ఇవి కుట్టేవాళ్ళమండి. ఆకులు తెంపుకొచ్చి దండాలు వేసి అంటాలు కుట్టి అమ్ముకొని బతికేవాళ్ళమండి. ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చినాయండి. మిషన్ కింద పెట్టాలి, దాన్ని ఒత్తాలి. ఇస్తారా కటింగ్ అండి. బెండలు తీయడం పారేయడం. ప్లాస్టిక్ పుట్ట ఇడు ఉన్నది రో. అమ్మడి దయాన్ని నేనుంటే దయం కూడా రాదు. రాదు తిన్నారా మా బాబాయ్ కాడ అడివే. మా బాబాయ్ కింద వాడారా బాబు బురకలు గుడ్లు పెట్టినేం ఈడ పెట్టినవే మరా. ఇంకెక్కువ లేనట్టు మొన్న తెంపుకొచ్చినాం, బాగానే ఉన్నాయి. వాలిపోయినాయి. ఇక్కడనే వచ్చినట్టుంది. వచ్చిరా పొదలేడే ఇవి ఉండవు, నలిగిపోతాయి. ఇసుంటరా ఇరికిరా. ఏమైనా బెనిఫిట్ ఉందా? తినడం వలన కొంచెం టేస్ట్ ఉంది. ఇవి కూడా అయ్యే కదా. కాదు పిచ్చికాయలు. జస్ట్ మిస్ ఫ్రెండ్స్, మన తెలివితేటలకి ఇవి కలింకాయలు అనుకున్నాం. గట్రా రెండు లేవు కదనబ్బా తెంపుదామంటే. అనే ఉండు. ఒకటి వాడే అంటే 2 వాడేసావు నువ్వు. నీటితో పెట్టి ఇవాళ దానికి అంటుకొని ఉంటే వాడిపోయి కదా. కాదు ఆ పిల్ల 2 బాగాలేవని వాడేసింది. మరి ఒకటి బాగాలేకుండా వర్షాలు పడ్డాయి కదా కనిపించింది అట్లా నాకు. పురుగులు ఉంటాయి అన్నమాట, కొంచెం చూసుకొని తినాల. కక్కుర్తి పడి టక్కున మనం నోట్లు వేసుకున్నాం అనుకోండి, పురుగు కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం పండ్లు తింటున్నాం కదా, అప్పుడు నాన్ వెజ్ అవుతుంది. వెజ్ పోయి ఇట్లా గిట్లా పోదాం, గిట్లా పోయి చూసి ఇట్లా తిరిగి పోదాం. పురుగు ఉంటుంది, ఇట్లాంటివి తినకూడదు. ఖరాబ్ అయినాయి చూసుకొని తినాలి. వాంతులు అవుతాయి అన్నమాట. తంగేడు చెట్లు కూడా ఉన్నాయి. ఇది తంగడి చెట్టు. ఇదిగోండి తంగేడు చెట్టు. ఇది మనం కిందికి మస్తు వస్తుంది, ఆయుర్వేదానికి వస్తుంది. మనం పోయిన రోజు ఒక మంద ఇట్లా ఇరిసి ఇట్లా వేస్తే మనకు పుణ్యం జన్మ ధన్యం అవుతుంది. ఎవరు చచ్చిపోయినా కూడా వేయాలి, ఒక మండ వేసి పిరికాడు ఫ్రెండ్స్. పిరికాడు మట్టి ఒక తంగడి ఆకు ఒకటి వేసిరంటే ఎంత దేవుడికి తీర్చుకున్నట్టు అనమాట చచ్చిపోయిన వాళ్ళది. అదే ఎంతో మందికి అదృష్టం ఉంటే కానీ దొరకదు తంగడాకు. దొరకదు చచ్చిపోయినప్పుడు అవురు అంతే. వాళ్ళకి ఏమేరక మనకు అంటే సిటీలో దొరకదు, వాళ్ళు వేయరు. నాడు బాజిమి చెక్కలు చేస్తారు చూస్తున్నారా కొమ్మ ఉంటే దా పూసామా వస్తున్నాం. కింద పడేటాలి నిన్ను నేను వచ్చి లేవటాలి. ఇంట్లో ఉన్న బాసాలు తోముకుంటా ఆ పిల్ల వచ్చి నన్ను తీసుకుపోయి చెట్లలో ఉన్నాయారా? ఓ సంచి ఉన్నాయి చూడండి. తెచ్చినావు తిన్నావు. కాయలు పచ్చడి వేసుకోవాలి, పప్పులు వేసుకోవాలి, బాగుంటాయి. పండ్లు నోట్లు వేసుకోవాలి, నోట్లు వేసుకోవాలి. జబర్దస్త్ ఉంటాయి. ఫ్రెష్గా ఉంటుంది. దొరకాలంటే దొరకాయి మనకు అన్ని పనులు అన్నీ. రానట్టున్నారు. గోజలు ఉంటే రాలేదురా. కొమ్మ కొట్టుకొని ఇక్కడ కూర్చొని ఏరుకుందాం మంచిగా కాయలు. బతికిపోయింది అయితే చెట్టు, లేకపోతే చెయ్యో కాళ్ళు ఇరగొట్టుకుంటుండే గుడ్డలు ఉన్నట్టు మంచిగా కదా అంటే. అంటే టేస్ట్ నచ్చింది. బుక్కలు పోస్తున్నా వస్తుంది మెల్లగా మెల్లగా కింద పడేవు, లేకపోతే అందిన కాడికి రాలే ఇంకా ఉందా ఇంటికి. పండ్లు ఉన్నాయి దీనికి మంచిగా. పండ్లు చూడండి ఫ్రెండ్స్, పైన పండ్లు ఇక ఇక్కడ దగ్గర చూపి మంచిగా అన్నమాట. చాలా ఉన్నాయి. వీడియా పెట్టి ఈ పండ్లు తీపి బాగానే ఉన్నాయి. చెట్టు గోరెంటాకు చెట్టు లాగా ఉంటుంది కానీ గోరెంటాకు కాదు. చూసారా, ఇంత నల్లగా ఉండాలన్నమాట.
చూసుకొని తినాలి మంచిగా. అన్ని చెట్లు అయితే తీయ ఉండవు, ఏదో ఒక చెట్లు మాత్రం తీయ ఉంటాయి, కొన్ని చెట్లు పుల్ల ఉంటాయి. ఆంటీ పువ్వు బాగుంది. ఆంటీ కూడా బాగానే ఉంది. బాగానే ఉన్నాలే, బాగున్నాము. ఎంత బాగలేదు, నీ అంత బాగలేనబ్బా. నా నువ్వు పోయి పోయి నన్ను కొలుస్తున్నావు. పిల్లగాడు చూడండి, బుడదల వాడ పంది ఎట్లా గొర్రెలతో అట్లా గొర్రెలుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉండే వచ్చి అలా గడ్డ అనేది బోర్ వస్తుంది. ఇంకా చూడు ఎట్లా చేస్తుంది. ఇది వినాయకునికి పెట్టానబ్బా, పండుగప్పుడు వినాయకునికి పెట్టాలి. పూలు అంటే అవి ఇవి వినాయక పువ్వులు రా, అంటే పేరే అదే వినాయక పువ్వులే. ఎర్రచీమలు కరుస్తాయి. పుల్ల జీవనాలు అదే ఆంటీ సుయ్యమంటాయి చేతులు. అంకుల్ గుర్తొస్తాడు దెబ్బకి. అంకులు ఏం గుర్తురాడు. ఎవరికి? నా అమ్మ గుర్తొస్తా. నాయనమ్మ కూడా ఇది వినాయక పువ్వులు దొరుకుతాయి అప్పుడు ఉండవు అవి. పండు, ఆపిల్ పండు, అరటమ్మ. చాలే అమ్మా, తిన్నా. చూడండి ఫ్రెండ్స్ అన్ని తెంపుకున్నాను. అది ఆన్ చేస్తే అన్నీ కానొస్తాయి కదరా, కానొస్తాయి, మాట్లాడడం వస్తుంది, అన్నీ చెప్పడం. మా మద్దలు ఊరికి తెంపకరామన్నది. చెప్పకపోదు కలింకాయలు మనకు లేవు కానీ మొన్న ఏం చేస్తున్నావు అంటే కలింకాయల పచ్చడి చేస్తున్నా. అడివే ఉండే ఆడ ఊరు. కలింకాయల ఈ చెట్టుకున్న కాయలన్నీ తెంపాలంటే నా 5-6 కిలోలు అవుతాయి. అప్పుడు మేము మొన్న ఒకసారి వచ్చినప్పుడు ఇంతగానం లేవు కాయలు. ఇప్పుడు పాటలు కాయలు ఏకంగా అయినాయి, చెట్టుపోయినాయి, చిన్న అయిపోయింది. తెంపురా మరి ఇస్తుంది, ఇంటికి పోదాం డబ్బులు. నేను ఇప్పుడు రాను. అది ఈ చెట్లన్నీ అయిపోయేదాకా రాను కదా. ఆంటీ నువ్వు కలింకాల పప్పు చేసి పెట్టాలంటున్నాను. ఏమరా ఆంటీ పప్పు నువ్వే తినాలి మరి పోయి పోయి. అందుకే నేనే తింటా. బాగా వండదని గుర్తు అన్నట్టుగా. నువ్వు ఎట్లా వండినా తింటా. ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు, 2 ఉంటే నూనె ఉండదు. కాలిపోవాయి నువ్వు ఒకటి తేలేదా అబ్బా? అందుకనే లేదా అబ్బా, మాకు అన్నీ తెచ్చినా కదా, అన్నీగా చేయరాదా? వచ్చినా చేస్తుంది. మస్తు ఉన్నాయి కానీ ఎట్లా తెంపాలి రా ఇక దిమ్మిగా ఇక్కడ నువ్వు వంగలు రాలేదని ఇంతమంది వచ్చి ఒక చెట్టు మీద అటాక్ చేస్తే బతుకుతాయి. ఏంది దాని పరిస్థితి? కొడవలన లేకపోయా కొమ్మలు కొమ్మలు చెలుక్కొని ఆడ కూర్చొని ఎద్దు మంచిగా. వానలు పడతాయి. కాదు, కొమ్మలు జరుపుకుంటే మళ్ళీ ఎట్లా పుట్టేటి పెరుగుతాయి అబ్బా. మళ్ళీ ఎగురు పెడుతుంది అప్పటికి, చిన్న పెద్దగా అవుతుంది వచ్చేసారి. మనం తెంపుకోమా ఇప్పుడు అన్నీ ఇవన్నీ తెంపినాక రావా మా ఇంటికి? వస్తాయి, ఎందుకు రాను. నాకు బోర్ వస్తుంది. ఇప్పుడు బయట గాలి కూడా పీల్చుకోవాలంటే ఎంతమందికి అదృష్టం ఉంటుంది కానీ దొరకదు. దొరకదురా ఇట్లా, ఇదంతా సాపు చేస్తారో ఏం చేస్తారు. నువ్వు కోటేశ్వరరాలు అయితే బయటకు వస్తుంటా మొత్తం అలానే ఉంటాం, అలానే ఉంటాం. అద్దాల మేడల ఇంటికి బంగారం ఎవడెత్తుకోతాడని భయం. లక్షల కోట్లు ఉంటాయి కాబట్టి ఇంటికి తాళం వేసి వస్తే దొంగలు వచ్చి పడతారని భయం ఉంటుంది కదరా. కానీ ముంత కానీ చిప్ప ముంత చెప్పు, ఎందుకంటే మంచిది కాదు. మంచిది కాదు. చెట్లు కొంచెం బయటతోటే తెంపుకోవాలి కానీ చెట్లకి ఎక్కువ అవి ఎట్లా అంతాయి అట్లా తెంపుకొని తినాలి. కొంకిరి గట్ట రేపు దులుపుడు దులిపేరు ఇలా గడ్లే తింటూనే ఉన్నా కదమ్మా, ఎట్లా అందుతాయని ఎందుకంటే ఇంకా తినాలనిపిస్తుంది కానీ అవి పైన ఉన్నాయి. ఏం చేయలేము, దాంట్లో పుండ్లు ఉన్నాయి. చెట్టు మన బట్టలు తెంపుతుంది అది. చెప్పి ఎక్కి కొమ్మ గుంజుకొని అన్ని గుంజకే పాములు ఉంటాయి. వీళ్ళు ఇంతగానో మాట్లాడితే నువ్వేం పాముకి చెవులు రావు తెలుసా? నువ్వు భలే చెప్పినావు కదా. మళ్ళా పాము చెవులు అని ఎందుకంటారు? చెవులు ఎంత గుసగుస పెట్టినా వినబడతాయి, చూసినావు? తీసుకోరా కాయలు తీసుకో. అట్లే మళ్ళీ నువ్వు మళ్ళీ తెంపుతావుగా. ఏమో ఎడవంచాలి పండ్లు అందులేసినావు. అయ్యా అయ్యా ఉండని అట్టే పెట్టు, అందులో వెళ్దామమ్మా. వెళ్దాం వెళ్దాం. అబ్బా చల్లగా ఉంది. నీట్గా ఉంది. మా చెల్లి బంక బంక చేసి కూర్చుందామా బడ్జెట్ చెప్పు. కూర్చో మరి, అట్లా కూర్చో, ఆంటీ గడ్డలో కూర్చుంటుంది.
ఖరాబ్ అయింది అంతా. ఆ ముద్దు మీద కూర్చో పుషామా. ఎట్లా మాట్లాడుతుంది చూడరా జరా. తాటి చెట్లు తాటి మొద్దులా జర్రులు ఉంటాయి. చెట్లు ఉంటాయి అంటే తెలుసా అంటే ఉంటాయి తెలియదారా? పెండల పురుగులు, జర్రులు, పాములు, తేళ్ళు అన్నీ చూసిందాని రా. ఈ చెట్టు చూసిరా, మా అమ్మ చిన్నప్పుడు చీపురు కడుతుండేది. ఇంట పుంటి చెట్టు అంటారు దీన్ని. మా అమ్మ చిన్నప్పుడు చీపురు కట్ట చీపిర్లు కట్టి ఊడ్చేది వాకిలి. ఊర్లో పెద్ద వాకిలి మాది. పెద్ద వాకిలు వాళ్ళే వాడుతుంటారు కానీ చాలా తక్కువ. తక్కువ. లమ్మడోళ్ళు అయితే కంపల్సరీ వాడతారు. కోసి బండ కింద వేసి పెట్టి కళ్ళాలు ఉడుతాము. కళ్ళాలు అది కావాలంటే మళ్ళీ వచ్చి చూసుకో. మళ్ళీ వస్తే ఉండదు. భయం అవుతుంది. దాన్ని తెంపుకోవాలి, సంచులు వేసుకోవాలి, అడిగి పోయి పిండాలి. సీసాల వెంటనే పెట్టుకోవాలి. చిన్న తేనె ఏడ దొరుకుతుంది. నీకు కండ్లలో వేసుకుంటే ఎంత మంచిది కండ్లకు సూపు. మంటలేస్తాయి. ఆహా చల్లబడి మంటలేస్తుంది కానీ పొరలు కోస్తాయి. నీకు ఆపరేషన్ చేయించుకునే అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, నా కండ్ల పొరలు వచ్చినాయని మా అమ్మ నన్ను ఎక్కిరిస్తుంది. వారం రోజులు వేసుకుంటే చాలు. రోజు రాత్రిపూట కట్టెపుల్లతో నన్నులో ఒక సుక్క ఇంట్లో ఒక సుక్క ఎవరైనా విఫలమైన కండ్ల పొరలు పోయి తేజు కనిపిస్తాయి కండ్లు. మా నాయన వేసుకుంటాడు, మా నాయనమ్మ వేసుకునేది. ఇప్పుడు వేసుకున్నాం ఫ్రెండ్స్, కానీ ఆ మంట మనం తట్టుకోలేము. మీరు టెంప్ట్ అయిపోయి వేసుకోకండి, ఎందుకంటే మంటలు వేస్తుంది. 10 నిమిషాలు మంటలు వేస్తుంది. 10 సంవత్సరాలు కళ్ళు తేజీగా అయితే ఆ మాటలు పట్టుకోకండి. నా మాట అయినండి. నీ ఇష్టం, నువ్వు వేసుకో. అంతే. అది ఒక్కడే ఉరుకుతుంది. మీరు అక్కడ వస్తారని ఆమె బాట తీస్తుంది. చెట్లు అందులోకి తోవుందా బాట తీస్తుంది.